యోహాను సువార్త 6వ అధ్యాయం. అందరూ తీశారా? 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. వాక్య స్వరూపి యేసయ్య, నీకే వందనాలు. కొద్దిసేపు నీ వాక్యం ధ్యానించడానికి నీ కృపను దయచేయండి. అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి నన్ను సిలువ చాటును మరుగుపరచుకోండి. యేసయ్య, వాక్యం వింటున్నటువంటి బిడ్డలతో మీరు ఉండి బలపరిచి ఈ వాక్యం తండ్రి మా జీవితాల్లో 30, 60, 100 ఫలించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరూ చక్కగా వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. ఎవరు పలికిన మాటలు ఇవి? యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాటలు. అదే కదా. అందుకు యేసు వారితో ఇట్లా నేను అంటారు. యేసు ఏమన్నారు ఇక్కడ? జీవాహారము నేనే, జీవాహారము నేనే. నేనే అనే మాట ప్రభుల వారు యోహాను సువార్తలో 7 సందర్భాల్లో పలికారు. మొదటిగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగము యోహాను సువార్త 6:35లో ప్రభు ఏమంటున్నారు? జీవాహారము నేనే. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో ప్రభు అంటున్నారు, నేను లోకమునకు వెలుగును. ఏమంటున్నారు ప్రభు? నేను లోకమునకు వెలుగును. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, నేనే ద్వారమును. నేను ఎక్కడైతే ప్రభు నేను అని అన్నారో ఆ మాటలు చదువుతూ ఉన్నాను, వినండి చక్కగా. 10:9వ వచనంలో నేనే మార్గమును, నేనే ద్వారమును, నేనే జీవమును, నేనే ద్వారమును అంటూ ఉన్నారు. యోహాను సువార్త 10:11లో నేను గొర్రెలకు మంచి కాపరిని. 5వసారి యోహాను సువార్త 11, 25, 26 వచనాల్లో ప్రభు అంటున్నారు, పునరుద్ధానమును జీవమును నేనే. యోహాను సువార్త 14:6లో ప్రభు అంటూ ఉన్నారు, నేనే మార్గమును సత్యమును జీవమును. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు అంటూ ఉన్నారు, ద్రాక్షావల్లిని నేనే. చూడండి ఎన్నిసార్లు దేవుడు నేనే అని పలికినటువంటి వచనాలు మనకి సువార్తలో, యోహాను సువార్తలో కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగం ఈరోజు జీవాహారము నేనే. అందరూ చెబుదాం ఒకసారి. ఎవరున్నారు ఈ మాట? ప్రభు వారు. యోహాను సువార్త 6వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా చదవటానికి ప్రయత్నం చేయండి. నేను చాలా సందర్భాల్లో ఇక్కడ చెప్తూ ఉన్నాను, ఇంటికి వెళ్ళి మీరేం చదవాలో. మరి ఎంతమంది చదువుతున్నారో లేదో తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ పక్కన పెట్టేసి మళ్ళీ వచ్చే వారమే చర్చకు వచ్చేటప్పుడు బైబిల్ పట్టుకుని వస్తున్నారా? చదువుతున్నారా? చదువుతున్నారు. వెరీ గుడ్. అయితే ఈ వారం మీరు చదవాల్సిన వాక్య భాగం ఏంటి? 6వ అధ్యాయం చదువుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా విషయాలు మనకు తెలుస్తాయి. ఈ 6వ అధ్యాయంలో ప్రభువు పదే వచ్చినటువంటి మాట ఆహారము. ఏంటన్నమాట? ఆహారం. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో వాక్యం ప్రారంభంలో అంటూ ఉంది, అందుకు యేసు వారితో ఇట్లా నేను. ఎందుకన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో? ఏం జరిగింది ముందు? ఎందుకు ప్రభు ఈ మాట అంటూ ఉన్నాడు జీవాహారం నేనే అంటే? మనకి దానికి ముందు ఉన్నటువంటి విషయాలు నేర్చుకోవాలి. కొన్ని విషయాలు నేర్చుకోవటానికి బలలో చేయి వేయబోయే ముందు మనం ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభుల వారు తిబెరియా సముద్రము లేదంటే గలిలయ సముద్రము దాటి బెత్సయిదా ప్రాంతానికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? బెత్సయిదా ప్రాంతానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ప్రభు అక్కడికి అంటే, ఒంటరిగా ప్రార్థన చేసుకోవటానికి అని, శిష్యులు అలసట తీర్చుకోవటానికి అని, ప్రభువుల వారు ఏకాంతముగా ఉండటానికి అని వివిధ సువార్తల్లో వ్రాయబడి ఉంది. ఇప్పుడు మనం చదువుకునేటటువంటి అంశము మనకి మత్తయి సువార్త 14వ అధ్యాయంలో కనిపిస్తుంది, మార్కు సువార్త 6వ అధ్యాయంలో కనిపిస్తుంది, తిరిగి యోహాను సువార్త 6వ అధ్యాయంలో
కనిపిస్తుంది. కాబట్టి రాసుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే చక్కగా ఇంటికి వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 14వ అధ్యాయము, మార్కు సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6 కూడా చదువుకోండి, మనకు అర్థమవుతుంది. అయితే ప్రభువు ఆయన తిబెరియా సముద్రములో లేదంటే గలిలయ సముద్రము పడవ మీద ఎక్కడికి వెళ్ళారు? బెత్సయిదాకి వెళ్ళారు. ఒక పక్కన కపెర్నహూము, గెన్నేసరతు అని 2 ప్రాంతాలు ఉంటాయి. మధ్యలో గలిలయ సముద్రం ఉంది. ఆయన ఒక ఒడ్డు నుంచి ఆ కపెర్నహూము లేదా గెన్నేసరతు ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళారు? బెత్సయిదా ప్రాంతానికి ఆయన వెళ్ళారు. వెళ్ళిన తర్వాత బెత్సయిదా పట్టణమునకు ఆయనతో పాటు గొప్ప జనసమూహం ఆయన్ని వెంబడించింది, ఆయనతో పాటు వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏం చేశారంటే వీళ్ళందరినీ కూడా తీసుకొని ఊరి వెలుపల పచ్చిక గల చోట్లకి వీళ్ళందరినీ కూడా తీసుకొని వెళ్ళాడు. అక్కడ చక్కగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి దేవుని యొక్క మాటలు, సువార్త, పరలోక రాజ్యం గురించి బోధ ప్రభువుల వారు చేశారు. అది పస్కా పండుగ సమయం కాబట్టి, పస్కా పండుగ దినాలకు దగ్గరలో ఉన్నారు కాబట్టి చాలామంది జనము ప్రభు మాట వినటానికి ఆ బెత్సయిదా ప్రాంతానికి వెళ్ళి ఆయన యొక్క వాక్యాన్ని, బోధని అంతా విన్నారు. విన్న తర్వాత సాయంకాలం అయిపోయింది. వాళ్ళు భోజనం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ భోజనం చేయవలసినటువంటి సమయంలో ప్రభువులు వారు ఫిలిప్పుని పిలిచి అంటారు, అయ్యా మరి వీళ్ళ భోజనాల సంగతి ఏంటి అంటే, ఫిలిప్ అంటాడు, యేసుక్రీస్తు ప్రభువా నీకు తెలియదా ఎంతమంది ఉన్నారో ఇక్కడ? ఇన్ని 100 మందికి 1000 మందికి భోజనం ఎక్కడి నుంచి తెచ్చిపెట్టగలవు? 200 దినారముల ఆహారం తెచ్చినా కానీ వీళ్ళకి సరిపోదే. వాళ్ళకి చెప్పేసి పక్క గ్రామానికి వెళ్ళి అంటే బెత్సయిదాకు వెళ్ళిపోయి ఏమన్నా కొనుక్కొని తినమని చెప్పు అంటే, ఇంతలో సీమోను పేతురు సహోదరుడైనటువంటి ఆంద్రేయ ప్రభువుల వారి దగ్గరికి వచ్చాడు. ఒక విషయాన్ని మోసుకొని వచ్చాడు. ఏంటి ఆ విషయం అంటే, యేసయ్య ఒక చిన్నవాడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అనే విషయాన్ని ఆయన తీసుకుని వచ్చాడు. ఆ పిల్లవాడికి వాళ్ళమ్మ, నేను అనుకుంటున్నాను ఆ పిల్లవాడికి వాళ్ళమ్మ ప్రభు కోటానికి వెళ్తున్నానంటే, ప్రభు మాటలు వినటానికి వెళ్తున్నానంటే, పొద్దున ఉత్త చేతులతో ఎలా వెళ్తావు అని చెప్పేసి ఆ చిన్నవాడికి ఏం చేసింది వాళ్ళమ్మ? 5 రొట్టెలు 2 చేపలు పెట్టి ఇచ్చింది. మనకు కూడా పిల్లలు ఎటున్నా బయటకు వెళ్తుంటే ఏం కట్టిస్తాం? పొట్లం కట్టిస్తాం. అరే దారిలో వెళ్ళేటప్పుడు ఏమన్నా తినని, ఒకవేళ వెళ్ళిన తర్వాత అయినా కొద్దిగా తిను అని చెప్పి ఆహారం. అట్లాగే తల్లి ప్రేమ 5 రొట్టెలు 2 చేపలు కట్టి పంపించి ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఎవరి దగ్గర ఆహారం లేదు, కానీ ఎవరి దగ్గర మాత్రమే ఉంది ఆహారం? చిన్నవాడి దగ్గర మాత్రమే ఉంది. సరే, ప్రభువుల వారు అప్పుడు అన్నారు, అందరినీ పంక్తులు తీర్చి పచ్చిక బయల మీద కూర్చుండబెట్టమన్నారు. అందరినీ కూర్చోబెట్టారు. ప్రభువుల వారు ఆశీర్వదించి దీవించి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టారు? 5,000 మందికి ఆహారంగా పెట్టారు. చక్కగా తెలుసు మనకి ఈ విషయాలన్నీ. ఈ 5,000 మందికి ఆహారంగా పెట్టిన తర్వాత 12 గంపలకి మిగిలిపోయిన రొట్టె ముక్కలు ఎత్తారు అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సంఘటన అయిపోయిన తర్వాత ప్రభువుల వారు తన శిష్యుల్ని పిలిచి, శిష్యులారా, మీరు నాకంటే ముందుగా బెత్సయిదాకు వెళ్ళి అక్కడి నుంచి మీరు వెళ్ళవలసిన స్థానానికి వెళ్ళిపోండి అన్నారు. ఎక్కడి నుంచి బయలుదేరారు వాళ్ళు? కపెర్నహూము ప్రాంతం నుంచి బయలుదేరారు. కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పి ఎవరికి చెప్పారు? శిష్యులకి తెలియచేయటం జరిగింది. శిష్యులందరూ కూడా సరే అని చెప్పేసి ప్రభువుల వారు చెప్పిన మాటని అంగీకరించి వాళ్ళు పడవకి ఎక్కడికి బయలుదేరారు? కపెర్నహూముకి, లేదంటే వాళ్ళు వెళ్ళవలసిన ప్రాంతానికి బయలుదేరారు. ఆ సమయంలో ప్రభువుల వారు శిష్యులను పంపించేసి టాటా బై బై అని చెప్పి ఆయన కొండ ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేసుకున్నట్టుకు వెళ్ళెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ఈ విషయమంతా చూస్తూ ఉన్నటువంటి జనం ప్రభువుల వారు కొండ మీదకి ఏకాంతంగా వెళ్ళిపోయారు. శిష్యులు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయారు. శిష్యులు పడవెక్కి ఆ యొక్క గలిలయ సముద్రంలో ప్రయాణం చేస్తూ వాళ్ళు చేరవలసిన గమ్యస్థానానికి కొన్ని కోసుల దూరంలో ఉండగా బలమైన గాలి ఎదురైంది. ఎక్కడ? సముద్రంలో. ఈ బలమైన గాలి ఎదురైనప్పుడు ఆ గాలికి పడవ అటు ఇటు ఊగుతుంటే శిష్యులందరూ భయపడిపోతూ ఉన్నారు. అయితే శిష్యులకి ఎందుకు భయం వేసిందండి? దీంట్లో ఎక్కువ మంది చేపలు పట్టే వాళ్ళే ఉన్నారు. దీంట్లో ఆ పడవలో సముద్రం ఏమైనా కొత్త వాళ్ళకి కాదు. చేపలు పట్టడానికి పడవ వేసుకుని చాలాసార్లు రాత్రంతా తిరిగి వెనకొచ్చిన అనుభవాలు వాళ్ళకి ఉన్నాయి. అయినా కానీ అంతకంటే ఎక్కువ భయంకరమైన గాలి వచ్చి ఉండవచ్చు. వీళ్ళలో భయం అనేది మొదలైంది. అదే సందర్భంలో నీటి మీద నడుచుకుంటూ ఒక వ్యక్తి వస్తూ ఉన్నారు. వీళ్ళు మొదటిగా అది నీటి మీద నడిచే ఆయన చూసి ఏమనుకున్నారు? వీళ్ళు భూతము అని భయపడ్డారు.
మీరు మత్తయి సువార్తలోకి వెళ్తే అక్కడ కనిపిస్తుంది ఈ విషయం. అయితే ప్రభు అంటారు, భూతము కాదు నేనే, భయపడకుడి అని చెప్పి ఎవరితో అంటున్నారు? శిష్యులతో. అప్పుడు పేతురు నీళ్ళ మీద నడవటం ఇవన్నీ మనకి బాగా తెలుసు. అయితే ప్రభువుల వారు పడవలోకి వచ్చిన తర్వాత, ప్రభువుల వారు పడవలో కూర్చున్న తర్వాత ఏం జరిగింది అంటే వెంటనే ఆ పడవ ఒడ్డుకి చేరింది. ఇంతవరకు బ్యాక్గ్రౌండ్, ఆ వృత్తాంతం ఏం జరిగింది అని. అయితే బెత్సైదా నుంచి ప్రభువుల వారు ఇప్పుడు కపెర్నహూము ప్రాంతంలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? కపెర్నహూము ప్రాంతంలో. మీకు బైబిల్ మ్యాప్ చూసే అలవాటు ఉందా? చూస్తారు ఎప్పుడన్నా? మనం మ్యాప్స్ చూడకపోతే ఈ ఊరి పేర్లన్నీ మనకి చైనా భాషలాగానే ఉంటాయి. ఎలా ఉంటాయి? చైనా భాషలాగా ఉంటాయి. అర్థం కావు. ఏదో మాటలు వినపడతాయి కానీ అర్థం కాదు. మీరు ఇంటికి వెళ్ళినప్పుడు చక్కగా మీ బైబిల్లోనే మ్యాప్స్ ఉంటాయి వెనకాల చూడండి. ఈ ఊరి పేర్లు వచ్చినప్పుడు, పట్టణం పేర్లు వచ్చినప్పుడు ఏమైనా అండర్లైన్ చేసి పెట్టుకుంటే అప్పుడు మనకి బెత్సైదా ఎక్కడుంటుంది, కపెర్నహూము ఎక్కడుంది, గెన్నేసరతు ఎక్కడుంది, అసలు గలిలయ ప్రాంతం ఎక్కడుంది, సమరియా తెలుస్తుంది. అప్పుడు బైబిల్ మనకు చక్కగా అర్థమవుతుంది. నా మాట నమ్మండి. కాబట్టి ఇక్కడ తిరిగి ఎక్కడికి వచ్చారు ప్రభువుల వారు? కపెర్నహూము. కపెర్నహూము ఆయనకి సెంట్రల్ పాయింట్. అక్కడి నుండే ఆయన పరిచర్య అంతా కూడా చేసేవారు. బాగానే ఉంది ఇంతవరకు. ప్రభువుల వారు కపెర్నహూముకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ 5 రొట్టెలు 2 చేపలు తిన్నారో, ఎవరైతే ప్రభువుని అనుసరిస్తూ ఉన్నారో వాళ్ళు చాలామంది ప్రభువుని తిరిగి వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చేసారు? కపెర్నహూముకి వచ్చారు. ఎవరిని వెతుక్కుంటూ? యేసుక్రీస్తు ప్రభువుని వెతుక్కుంటూ కపెర్నహూముకి వచ్చారు. కపెర్నహూముకి రావడానికి 2 మార్గాలు ఉన్నాయి. పడవలో అయినా రావచ్చు, కాలినడకనైనా సరే రావచ్చు. అంటే నేల మార్గం కూడా ఉంది. పడవలో అయితే తొందరగా వెళ్తారేమో అందుకనే పడవ మార్గం చేసేవాళ్ళు. అయితే వాళ్ళందరూ వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చారంటే కపెర్నహూము యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి యేసుక్రీస్తు ప్రభుని ఒక ప్రశ్నిస్తున్నారు. 6వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 6:25. మనం అక్కడే ఉంటాం. ఆ అధ్యాయంలోనే మన ధ్యానం అంతా ఉంటుంది కాబట్టి చక్కగా వినటానికి ప్రయత్నం చేయండి. 6వ అధ్యాయం 25వ వచనం. సముద్రపు టద్దరిని ఆయనను కనుగొని, ఎవరిని కనుగొని? యేసుక్రీస్తు ప్రభువుని కనుగొని ఏమని అడుగుతున్నారు చూడండి. బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివి అని అడుగగా, జాగ్రత్తగా విందాం. ప్రభు ఏమని అడుగుతున్నారు ఇక్కడ? వాళ్ళు నువ్వెప్పుడు వచ్చావు అని అడుగుతున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు. వీళ్ళకి సమాచారం ఏం తెలిసిందంటే శిష్యులు పడవెక్కి వెళ్ళిపోయారనే సమాచారం తెలిసింది. కానీ ప్రభు ఇంకా ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనుకుంటున్నారు? ప్రభు ఇంకా బెత్సైదాలో ఉన్నారు అనుకుంటున్నారు. ఎక్కడ? బెత్సైదా. ఎక్కడైతే వాళ్ళు భోజనం తిన్నారో ఆ కొండ మీదకి వెళ్ళాడు కదా, అక్కడే ఉన్నాడు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరిని చూశారంటే ప్రభువుని చూశారు. ఎవరితో పాటు? శిష్యులతో పాటు. వెంటనే వీళ్ళ మనసులో ఒక ప్రశ్న వచ్చింది. యేసయ్య ఎప్పుడు వచ్చేసావు నువ్వు ఎక్కడికి? మాకు తెలియదే, మేము వెళ్ళలేదే, మేము చూడలేదే, నిన్నే ఎత్తుకుంటూ ఉన్నాం. ఎవరిని వెతుకుతున్నారు వాళ్ళు? యేసు. వెతుకుతున్న యేసు కళ్ళ ముందు కనపడంగానే వీళ్ళకి ఏం కలిగింది? వాళ్ళు అంటే ఆశ్చర్యం కలిగింది. అయ్యో, యేసు ఎప్పుడు ఇక్కడికి వచ్చేసాడు అని ఆశ్చర్యం కలిగింది. అప్పుడు ప్రభువుల వారు ఏమన్నారు చూద్దాం. అదే వచ్చింది కంటిన్యూషన్. తర్వాత వచ్చింది 26వ వచనం. యేసు ఏమన్నారు? యేసు మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు ఏమంటున్నారు? మొట్టమొదటిగా శిష్యులతో ఆయన వెతుకుతూ వచ్చిన జనసమూహంతో ఏమంటున్నారంటే, అరే రే రే రే, మీరు నన్ను వెతికేది, మీరు నన్ను కనుగొనాలి అని ఆశపడేది, మీరు నన్ను వెంబడించేది దేనికోసం అంటున్నాడు ప్రభు అక్కడ? రొట్టెలు తినటానికి మాత్రమే అన్నాడు ఒక భాషలో. ఏమని? రొట్టెలు తినటానికి మాత్రమే నన్ను అనుసరిస్తున్నారు. కానీ నేను చేసేటటువంటి సూచనలను బట్టి నన్ను మీరు అనుసరించట్లా. ప్రభువుని అనుసరించేటప్పుడు, ప్రభువుని వెతికేటప్పుడు, ప్రభువుని వెంబడించేటప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఏంటంటే ప్రభువు చేసే సూచక కార్యములు చూడటానికి, ప్రభువు చెప్పే బోధ వినటానికి, ప్రభువు చేసే ఆశ్చర్యాలు చూడటానికి మాత్రమే వెంబడించాలి. కానీ అన్ఫార్చునేట్లీ అనుకోకుండా వీరందరూ దేనికోసం వెంబడిస్తున్నారట ప్రభువుని? రొట్టెలు తిని తృప్తి చెందటానికి. రొట్టెల కోసం వెంబడిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభుని. ఇది ఎవరో అన్న మాటలు కాదు, ప్రభువే స్వయంగా అన్నటువంటి మాటలు, భక్తుడైన యోహాను లిఖించినటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. తర్వాత వచనంలో ఏమంటున్నారు ప్రభు చూడండి. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారము కొరకే
కష్టపడి. ఒక నిమిషం వాడుతుంది. ఇక్కడ 2 పదాలు మనకు కనిపిస్తున్నాయి, క్షయమైన ఆహారము, అక్షయమైన ఆహారం. క్షయమైన ఆహారం అంటే అర్థం ఏంటంటే తింటాం, తృప్తి కలుగుతుంది, కానీ అది స్థిరంగా ఉండదు. ఒక 4 గంటలు భోంచేసిన తర్వాత ఎన్ని గంటలు వచ్చుకోగలం మనం? ఒక 4 గంటల తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ ఆకలి అవుతుంది. దీన్ని ఏమంటున్నారు ప్రభు అంటే క్షయమైన ఆహారం. అక్షయమైన ఆహారం అంటే అర్థం ఏంటంటే ఆ ఆహారం ఒక్కసారి నువ్వు భుజించావంటే జన్మలో నీకు ఇంకా ఆకలి కాదు. ప్రభు 2 రకాలైన ఆహారముల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఒకటి క్షయమైపోయే ఆహారం, రెండవది అక్షయమైనటువంటి ఆహారం. ఇప్పుడు వీళ్ళు దేనికోసం వెంబడిస్తున్నారట ప్రభువుని? క్షయమైన ఆహారం కోసం వెంబడిస్తున్నారు. కానీ మీరు దేనికోసం కష్టపడిన అంటున్నాడు? అక్షయమైన ఆహారం కోసం మాత్రమే మీరు కష్టపడాలి. కష్టపడటం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనం రోజంతా పనిచేస్తే సాయంత్రానికి మనకి కూలి డబ్బులు వస్తాయి. ఉదాహరణకి మన ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం కాబట్టి నెలంతా పనిచేస్తే నెలాఖరికి మనకి జీతాలు ఇస్తారు. ఆ జీతంతోనే మనం కొనుక్కుంటాం, మనం తింటాం, మన ఇల్లు, మన వాసము అంతా దాంట్లోనే జరిగిపోతూ ఉంటుంది. కానీ ఈ నెల ఒక్కరోజు తిన్న తర్వాత మళ్ళీ వచ్చే నెల తినాల్సిన అవసరం ఉండదా అంటే ఉంటుంది. మళ్ళీ తినాలి, మళ్ళీ నువ్వు కష్టపడి పని చేయాలి. కానీ ప్రభు అంటున్నారు ఇక్కడ ఈ క్షయమైపోయే ఆహారం కోసం మీరు కష్టపడద్దు, అక్షయమైన ఆహారం కోసం మాత్రమే మీరు కష్టపడండి. తర్వాత కంటిన్యూషన్ అమ్మా. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. ఇప్పుడు ప్రభు ఇక్కడ అంటూ ఉన్నారు, ఎవరిస్తారట ఆ అక్షయమైన ఆహారం? మనుష్య కుమారుడు. ఎవరిస్తారు? మనుష్య కుమారుడు. జాగ్రత్తగా వినాలి. 2 విషయాలు. ఒకటి అక్షయమైన ఆహారం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు, భౌతికమైన ఆహారం గురించి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని గంటలు తింటే అరిగిపోయే ఆహారం గురించి ప్రభు మాట్లాడుతూ అంటూ ఉన్నారు. అవి తింటే వెంటనే అవి అరిగిపోతాయి, దానివల్ల మీకు ఉపయోగం ఏమీ ఉండదు, దాని గురించి మీరు కష్టపడాల్సిన పని ఏమీ లేదు. కాకపోతే మీరు ఏ ఆహారం కోసం కష్టపడాలి? ఏ ఆహారం కోసం ఛార్జీలు పెట్టుకొని చర్చికి రావాలి? ఏ ఆహారం కోసం శ్రమపడి రోడ్లు దాటుతూ సంఘానికి రావాలి? ఏ ఆహారం కోసం ఎక్కువ దూరం ప్రయాణం చేసి సంఘానికి రావాలి? ఏ ఆహారం కోసం మీకున్న పనులు పక్కన పెట్టేసుకొని దేవుని యొక్క వాక్యం కోసం ఎదురు చూడాలి అంటే అక్షయమైన ఆహారం కోసం. క్షయమైన ఆహారం ఉపయోగం ఏమీ ఉండదు. ఒకసారి ఒక సేవకుడు నన్ను అడిగాడు, అయ్యగారు మీరు మీటింగ్స్లో కింద ప్రేమ విందు కలదు అని ఎందుకు రాయలేదు అన్నారు. ఏమని? ప్రేమ విందు కలదని ఎందుకు రాయలేదంటే మీరు అని అడిగారు. ఎందుకు రాయాలండి అని చెప్పి నేను అన్నాను. ఎందుకు రాయాలండి అంటే ఆయన రీజన్ కరెక్టే, సేవకులు తప్పేం కాదు, రీజన్ కరెక్ట్. ఏంటంటే చాలామంది బిడ్డలు సంఘానికి కూటానికి రావాలంటే మన ఊర్లో చూడండి, పల్లెటూరులో ఈయన సర్వసాధారణమే, మనకి ఇక్కడ కొత్తగా ఉంటుంది కానీ పల్లెటూరులో సర్వసాధారణం. కూటానికి రావాలంటే 6 గంటలకు కూటం అంటే వాళ్ళు పాపం ఇంట్లో స్త్రీలు వంట చేసుకోవాలి, మగుడికి పిల్లలకి చక్క పెట్టుకోవాలి, మళ్ళీ రావాలని లేట్ అయిపోతుంది. అందుకని సేవకుడు ఏం చేస్తాడంటే కింద ఏమని రాస్తారు? ప్రేమ విందు కలదు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళు పాపం ఆ రోజు ఇంట్లో వంట ఏం పెట్టుకోకుండా సమయానికి చర్చికి, అది ఆయన ఉద్దేశం, అది దేవుడి సేవకుడి యొక్క ఉద్దేశం. ప్రేమ విందు కలదు అని రాసినా కానీ సంఘానికి లేటుగా వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ నీకు పని ఏం లేదు కదా, ఇంటి దగ్గర భోజనం ఎక్కడ అరేంజ్ చేశాం కదా, నీ భర్తనో లేదంటే నీ పిల్లలను తీసుకుని చర్చికి ఎందుకు లేటుగా వచ్చావంటే ఇంకో కారణం ఏదో చెప్తారు. సరే బాగుంది. ప్రేమ విందు కలదు అని చెప్పి ఎందుకు రాలేదంటే మరి శ్రమపడి వస్తారు కదా అందరూ అంటే నేను ఒక మాట చెప్పాను, అయ్యా నాకు ఈ ప్రేమ విందు కలదు అనే రాయటం అలవాటు లేదండి, మరి ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే మేము ఎక్కువగా ఈ క్షయమైన ఆహారం కంటే కూడా జీవవాక్యాన్ని మేము అందిస్తామని రాస్తాము. హల్లెలూయా. ఏమని రాస్తాం మన బ్యానర్లో? జీవవాక్యం. ఎందుకంటే ఒకవేళ నేను భోజనం పెట్టాను అనుకోండి, వారం నేను భోజనం పెడతానంటే 40 మంది 50 మంది 100 200 మంది వస్తారు సంఘానికి. ఒక వారం భోజనం పెట్టలేదు అనుకోండి, పరిస్థితి ఏంటి? సగం మంది రారు. ఎంతమంది? సగం మంది. ఎందుకంటే దేనికి అలవాటు పడిపోయారు వీళ్ళు? క్షయమైన ఆహారం కోసం అలవాటు పడిపోయి దేన్ని వదిలేశారు? అక్షయమైన ఆహారం వదిలేశాం. కానీ సంఘానికి ఉండవలసినటువంటి దర్శనం, సేవకులకు ఉండవలసినటువంటి దర్శనం, మిమ్మల్ని సేవకుడు అక్షయమైన ఆహారంతో తృప్తిపరిచి పంపించితేనే మీలో జీవం.
భోజనం పెట్టి పంపిస్తే మనలో జీవం ఉండదు. ఆ భోజనం మీరు 2 గంటలు ఆగితే అరిగిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ మీకు ఆకలి అవుతుంది, మళ్ళీ మీరు ఎత్తుకుంటారు, మళ్ళీ ఏం తిందామా అని. పెట్టే వాళ్ళని తప్పని అంటలేదు, కానీ మా సిద్ధాంతం ఏంటి, మేమేం దేనికోసం ప్రాధాన్యత ఇస్తామని మాత్రమే చెప్తున్నా. ఏమంటే ప్రేమ విందు పెడతారని తప్పేం కాదు, దాంట్లో ఆకలిగా ఉండి వస్తారు బిడ్డలు, ఏదో ఆహారం పెడదాం అనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎందుకు పెట్టారు కొండ మీద 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎందుకు పెట్టారు ఆహారం అంటే, బిడ్డలు ఆకలితో ఉన్నారండి, వెనక్కి తిరిగి వెళ్ళలేరు, కళ్ళు తిరిగి పడిపోతారు. సువార్తలో ఉన్న మాట. వీళ్ళు బలహీనంగా ఉన్నారు, వెనక్కి వెళ్ళలేరు అని ప్రభు ఏం చేశారు, వాళ్ళకి ఆహారం, క్షయమైన ఆహారం పెట్టాడు, భోజనం పెట్టాడు. కానీ తిన్నటువంటి వీళ్ళు దానికోసం మాత్రమే యేసుని వెంబడిస్తారు. ఇది జాగ్రత్త పడాల్సిన విషయం. కాబట్టి భోజనాలు తినటం, క్షయమైన ఆహారం పెట్టడం, చర్చిలో అరేంజ్ చేయడం తప్పు కాదు, కానీ దానికోసం మాత్రమే అని చెప్పి మన ఉద్దేశం ఉండకూడదు. కాబట్టి మొదటిగా ప్రభు అంటున్న మాట, మీరు క్షయమైన ఆహారం కోసం కాదు, కానీ దేనికోసం కష్టపడమంటున్నాడు, అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి, జీవవాక్యం కోసం కష్టపడండి, దేవుని యొక్క మాటల కోసం మీరు శ్రమ పడండి. ఆ మాటల కోసం ఎంత ప్రయాసైనా పడండి, మీరు జీవిస్తారు, అది మిమ్మల్ని జీవింపజేస్తుంది. రెండో విషయము, ప్రభు అంటున్న మాట, మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. దానికోసం ఎవరి చేత ముద్ర వేయబడ్డాడు, తండ్రి అయిన దేవుని చేత ముద్రింపబడ్డాడు అంట. ఎవరు, యేసుక్రీస్తు ప్రభువు వారు. దేవుని ఇక్కడ మనం పిలుస్తున్నాం అంటే మనుష్య కుమారుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నాం. ఎందుకండి ప్రభువును మనుష్య కుమారుడు అని చెప్పి పిలుస్తూ ఉన్నామంటే, ఆయన 100% దేవుడు, 100% మానవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుల వారిని రెఫరెన్స్లు వద్దు, మనకు సమయం ఉండదు. యేసుక్రీస్తు ప్రభువుల వారిని సాతాను శోధించినప్పుడు 40 రోజులు ఆయన ఉపవాసం ఉన్నాడు. అప్పుడు వాక్యం అంటుంది, ఆయన ఆకలి గొని అంటుంది. ఏంటంటే ఆయన ఆకలి గొని అని చెప్పి వాక్యం ఉంటుంది. అంటే ఆయన మనుష్య కుమారుడు కాబట్టి, మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఏం కలిగింది, ఆయనకి ఆకలి కలిగింది. సిలువ మీద కూడా, సిలువ మీద యోహాను సువార్తలోనే 19వ అధ్యాయం 28వ వచనంలో మనం గుడ్ ఫ్రైడేకి ధ్యానం చేసుకుంటాం కదా, 7 మాటలు. 7 మాటలు ఒక మాట ఉంటుంది, ఆయన అంటూ ఉన్నారు, నేను దప్పిగొనుచున్నాను అంటున్నారు. ఎవరు, ప్రభు. ఇక్కడ వాక్యం ఏమంటుంది, నేనే జీవాహారమును, మనుష్య కుమారుడు దాన్ని మీకు ఇచ్చును, దాని కొరకు నేను ముద్రించబడ్డాను. ఎందుకని, ఈయన 100% దేవుడు కాబట్టి, తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు కాబట్టి, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం ఆయనే కాబట్టి నేనే దేవుణ్ణి అంటూ ఉన్నారు. తర్వాత 100% మనకి మానవుడిగా ఎలా కనపడుతున్నాడంటే, ఆయనకి ఆకలి వేసింది, ఆయనకి దప్పిక కలిగింది. కాబట్టి దేవుడు పరిపూర్ణమైనటువంటి మానవుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడు. సరే, ప్రభువును వెతుకుతూ వచ్చినటువంటి వారు ఏ ఆహారం కోసం వెతుకుతూ వచ్చారు, క్షయమైన ఆహారం, శరీర సంబంధమైనటువంటి ఆహారం. ఇంకొక విషయంలో కూడా వాళ్ళు వెతుకుతూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువుని. ఎందుకో చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదవండి. వెనక్కి వెళ్దాం. 6:15. ప్రభువుని ఎందుకు వెతుకుతున్నారు వీళ్ళు? ఇంకొక విషయం కూడా ఇక్కడ మనకు ఉంది. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ప్రభువుని ఎందుకు వెతుకుతున్నారట? రెండో కారణం ఏంటి? ఆయన ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన రాజుగా చేయాలనుకుంటున్నారు. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువుని. ఎప్పుడైనా విన్నారు ఈ మాట? ప్రభుని ఎలా చేయాలనుకుంటున్నారు? రాజుగా చేయాలనుకుంటున్నారట. ఎందుకంటే అప్పటి వరకు ఇశ్రాయేలు ప్రజలు చెరపట్టబడ్డారు. అష్షూరు సామ్రాజ్యం పరిపాలించింది, పారసీకపు రాజులు పరిపాలించారు, గ్రీకు పరిపాలించింది, రోమన్ పరిపాలిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా స్వతంత్రులుగా లేరు, ఎవరో ఒక రాజ్యం కింద పరిపాలనలో ఉంటూ ఉన్నారు. వీళ్ళకి ఇప్పుడు ఎవరు కావాల్సి వచ్చింది అంటే, ఒక రాజు కావాల్సి వచ్చింది. ప్రభువునే ఎందుకు ఎన్నుకున్నారు రాజుగా అంటే, ఈయనకి ఎక్కువ ఫాలోయింగ్ ఎవరికి ఉంది? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి ప్రభువుని ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు? ఎవరికి రాజు చేయాలనుకుంటున్నారు? యూదులకి, ఇశ్రాయేలీలకి రాజుగా ఎవరిని చేయాలనుకుంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు. ఇస్కరియోతు యూదా కూడా అదే థీమ్లో, అదే కాన్సెప్ట్లోనే, అదే ఉద్దేశంతోనే
దేవుని దగ్గర పని చేశాడు. సరే, సమయం ఉన్నప్పుడు తర్వాత ధ్యానం చేసుకుందాం. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ప్రభువుని ఏం చేయాలని వీళ్ళ ఉద్దేశం? రాజుగా. ఏ లోకానికి? ఈ లోకంలో. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి ఆయన రాజుగా చేయాలని పట్టుకోబోతున్నారంట. పట్టుకొని నువ్వే మా రాజు అనాలని అనుకుంటున్నారు. కానీ ప్రభువు దానికి ఒప్పుకున్నాడా అంటే దానికి ఒప్పుకోలేదు. మన రాజు ఆయన రాబోతున్నాడు. మేఘాల మీద యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు. ఆయన ఈ లోకాన్ని శాశ్వతంగా ఏలాలని ఆయన రాబోతున్నాడు. కాబట్టి ఆయన రాజ్యం వేరు, ఆయన రాజుగా ఉండే సింహాసనం వేరు. కానీ ఇక్కడ ప్రజల యొక్క ఉద్దేశం ఏంటంటే ఈయన్ని పట్టుకుని ఎట్లయినా సరే ఎవరికి రాజుగా చేయాలి? యూదులకి, ఇశ్రాయేలుకి రాజుగా చేసేయాలి. మాకు రోమా పరిపాలన వద్దు, ఈయనే మాకు రాజుగా ఉండాలి, మమ్మల్ని పరిపాలించాలనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఎవరిని వెంబడిస్తున్నారు? యేసయ్యని వెంబడిస్తున్నారు. కాబట్టి ప్రభు అంటూ ఉన్నారు వాళ్ళతో, అయ్యా మీరు కష్టపడేది అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి. ఎందుకంటే మనుష్య కుమారుడు అది మీకు ఇస్తాడు. దాని కొరకు దేవుని చేత ఆయన ముద్రించబడ్డారు అని చెప్తూ ఉన్నారు. అయితే శిష్యులు అక్కడికి వచ్చిన జనం అడుగుతూ ఉన్నారు ఆయన్ని, నిన్ను విశ్వసించటానికి ఏదైనా ఒక సూచక క్రియ చెయ్యి అని చెప్పి ఎవరిని అడుగుతున్నారు? ప్రభు అంటారు వాళ్ళని, మీరు విశ్వాసం ఉంచాలి అన్నప్పుడు జనం అంటున్నారు మేము విశ్వాసం ఉంచాలంటే ఏం చేయాలి అంటే ఆయన పంపినటువంటి కుమారుణ్ణి మీరు విశ్వసిస్తే చాలు. కాబట్టి వీళ్ళు దేనికోసం ఎదురు చూస్తున్నారు ప్రభువు దగ్గర అంటే మరొక సూచక క్రియ కోసం వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ప్రభువుతో వాళ్ళు అంటున్నటువంటి మాట, మా పితరులు అరణ్యంలో పరలోకము నుండి పంపబడిన ఆహారమును భుజించారు అని చెప్తూ ఉన్నారు. ఎవరికి? యేసయ్యకి. అయితే ప్రభు అంటూ ఉన్నారు కదా అక్కడ కూడిన జన సమూహంతో, అయిలరా పరలోకము నుండి పంపబడినటువంటి ఆహారము మోషే మీకు ఇవ్వలేదు, కానీ నా తండ్రి పరలోకము నుండి మీకు అందించి ఉన్నాడు. కానీ నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు అని. అది ఎవరు? అది నేనే. కాబట్టి ప్రభు అంటున్నారు జీవాహారము నేనే. మనం చదువుకున్నటువంటి మూలవాక్యము దానికి ముందు ఉన్నటువంటి మాటలు ఇవన్నీ కూడా. ప్రభు ఎందుకు జీవాహారం నేనే అంటున్నారంటే, మన్నా కురిసింది, ఇశ్రాయేలు అందరూ కూడా మన్నాని ఏరుకున్నారు, తిన్నారు. కానీ మన్నా తర్వాత రోజుకు ఉండేదా? లేదు, చెడిపోయేది. కాబట్టి ఏ రోజు మన్నా ఆ రోజే మీరు సమకూర్చుకోవాలి, తర్వాత రోజుకి అది పనికిరాదు. కానీ నేను అలాంటి ఆహారం మీకు ఇవ్వను. రెండో విషయం, పరలోకం నుండి మన్నా వచ్చింది, తిన్నారు మీ పితరులు, చెప్పుకుంటున్నావు కదా, వెరీ గుడ్. కానీ ఎవరైనా జీవించారా? జీవం వాళ్ళకి కలిగిందంటే జీవం కలగలేదు. కానీ నేను అనుగ్రహించే ఆహారం నువ్వు భుజిస్తే నీకేం కలుగుతుంది? జీవం కలుగుతుంది. దాన్ని బట్టి ప్రభు అంటున్నారు కదా ఇక్కడ 6వ అధ్యాయం 30వ వచనంలో, అందుకు యేసు ఈ మాటలను బట్టి యేసు అంటూ ఉన్నారు వాళ్ళతో, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు. వాళ్ళకి దప్పిక అనేది ఉండదు. ఎప్పుడంటే ఆ ఆహారాన్ని నువ్వు తిన్నప్పుడు. కాబట్టి ప్రభు ఈ అధ్యాయంలో, మరి ఇంటికి వెళ్తే చదువుకోండి, ప్రభు ఈ అధ్యాయంలో అద్భుతకరమైన మాటలు ఆయన మాట్లాడుతూ వెళ్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 53వ వచనంలో ప్రభు ఏమంటున్నారు చూద్దాం ఒకసారి. మీరు 6:53 అమ్మా. ఏ సీట్ల నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని త్రాగితేనే కానీ మీలో మీరు జీవము కలవారు కారు. చాలా నిమిషం. ఏం చేయాలంటే మనం ఆయన శరీరము తిని ఆయన రక్తాన్ని మీరు త్రాగితే అప్పుడే మీరు జీవము కలవారు అవుతారు, లేదంటే మీలో జీవం అనేది ఉండదు. ప్రభు చెబుతున్న మాట, జీవాహారము నేనే, నేనిచ్చే ఆహారము అక్షయమైనటువంటి ఆహారం. అది మీలో మరొకసారి ఎన్నడూ ఆకలి అనేది కలిగించదు, అది మీలో నిత్య జీవాన్ని ఇస్తుంది అని ప్రభు ఇక్కడ పలుకుతూ అంటూ ఉన్నారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలిగినటువంటి వాడు, వాణ్ణి నేను అంచె దినమున లేపుదును అని.
ప్రభు బలలో చేయి వేస్తున్నాం మనం. అంటే ప్రభు బలలో చేయి వేసేటప్పుడు ఆయన శరీరం తిని రక్తాన్ని త్రాగుతున్నాం. దేనికోసం? నిత్య జీవం కలగడం కోసం. మరణించినా కానీ, మనం చనిపోయినా కానీ, మనం పాతిపెట్టబడ్డా కానీ ఆయన రాకడలో తిరిగి ఎత్తబడటానికి, నిత్య జీవంలోకి ప్రవేశించటానికి బలలో మనం చేయి వేస్తూ ఉన్నాం. ప్రభు అంటూ ఉన్నారు, నా శరీరం తిని నా రక్తము త్రాగితేనే మీరు నిత్య జీవంలో ప్రవేశిస్తారు. సహజంగా ఈ మాటలు ఎవరైనా విన్నారనుకోండి, కొద్దిగా అబ్బురుపాటుగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే శరీరం తిని రక్తం త్రాగటం ఏంటి అనే ప్రశ్న రావచ్చు. ఆ రోజుల్లో యూదులు కూడా ఇదే ప్రశ్న యేసుక్రీస్తు ప్రభువుని వేశారు. యేసయ్య, ధర్మశాస్త్రం ప్రకారం రక్తంలో జీవం ఉంటుంది కదా, రక్తాన్ని మీరు వంటల్లో కలిపి వండకూడదు అని చెప్పి ధర్మశాస్త్రం చెబుతుంది కదా, మరి రక్తాన్ని త్రాగమంటున్నావేంటి? రెండో మాట, ఎవడైనా మనుషుల్ని తింటాడా? కోడిని తినమంటే తింటాం, గొర్రెని తినమంటే తింటాం, మేకని తినమంటే తింటాం, కానీ ఎవడిని తినమంటున్నాడు? ఈయన నా శరీరం తినండి అంటున్నాడు. కాబట్టి యూదుల్లో ఏం మొదలైందంటే వ్యతిరేకత మొదలైంది. వాళ్ళలో జీర్ణించుకోలేకపోయారు ఏ మాటల్ని? ప్రభువు చెప్పిన మాట. ఈరోజు కొంతమంది ఈ మాటలు వింటే ఒక రకంగా జీర్ణించుకోలేరు. దేవుడు చెప్తున్నటువంటి మాట, దేవుడు పలుకుతున్నటువంటి మాట, నా శరీరము నా రక్తము అంటే ఆయనలో నువ్వు ఉన్నప్పుడు, నీలో ఆయన ఉన్నప్పుడు. హల్లెలూయా. యూదులు ఈ మాటని జీర్ణించుకోలేక, ఇష్టం లేక ఆయన్ని వదిలి వెళ్ళిపోయారట. కొన్ని వందల మంది ప్రభువుని అనుసరిస్తూ ఉన్నటువంటి వారు ఆయన యేసుక్రీస్తు ప్రభువుని వదిలేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? వెనక్కి వెళ్ళిపోయారు. మరలా తిరిగి వాళ్ళు ఎప్పుడూ ప్రభువుని కలవలేదని వాక్యం చెబుతుంది. ఈ వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకొకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాలా. మాకు చాలు ఈ బోధ. ఇదేం బోధయ్యా? నీ శరీరం తిని రక్తం త్రాగటం ఏంటి? అది తింటే అంత్యదినంలో నన్ను లేపుతా అంటావేంటి? అయినా నువ్వు మా మధ్యలో ఉన్నాడు కదా, పరలోకం నుండి వచ్చినటువంటి జీవాహారం అంటావేంటి? నీ తల్లిదండ్రులు మా మధ్యలో లేరా? నీ అన్నదమ్ములు మా మధ్యలో లేరా? నీ అక్క చెల్లెళ్ళు మా మధ్యలో లేరా? నువ్వు ఎప్పుడు పరలోకం నుండి దిగి వచ్చావు అనే ప్రశ్నలతో వాళ్ళందరూ కూడా ఎవరిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు? ప్రభువుని విడిచి వెళ్ళిపోయారు. మరలా తిరిగి ఆయన దగ్గరికి రాలేదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రభు వాళ్ళతో చెప్పిన మాట స్పష్టంగా, ఎవరైతే నా శరీరం తిని రక్తము త్రాగుతారో వారు నిత్య జీవము కలవాడు, వాడిని మాత్రమే అంచె దినమున నేను లేపుతాను అని చెప్పి ప్రభు చెబుతున్నారు. కాబట్టి బిడ్డలారా, ప్రభు చెప్తున్న మాట, ఆయన బలలో చేయి వేయబోయే ముందు అది ఏమని మనం చేయి వేయాలి బలలో అంటే జీవాహారం అని చేయి వేయాలి. హల్లెలూయా. అది ప్రభు యొక్క శరీరము అని చెప్పి చేయి వేయాలి, ఆయన యొక్క రక్తము అని చెప్పి చేయి వేయాలి. బలలో చేయి వేయటం వల్ల మనకి నిత్య జీవం కలుగుతుంది. బలని ఆచరించటం వలన మనము మరణించినా కానీ ఆయన రాకడలో తిరిగి లేపబడతాం. మనకి నిత్యజీవం, పునరుద్ధానం. ప్రభు ఎలా అయితే లేచారో అలాగే మనల్ని కూడా ఆయన లేపుతారు. ఈ నిరీక్షణతోనే దేనిలో చేయి వేస్తున్నాం? మనం ఇప్పుడు బలలో చేయి వేస్తున్నాం. శిష్యులు అలనాడు విభేదించారు. బలలో చేయి వేయడానికి బోలిన సాకులు చెప్పారు. ఆయన చెప్పిన మాటను అంగీకరించడానికి సాకులు చెప్పారు. ప్రభు అడుగుతారు అపోస్తులు తన వెంట వస్తున్న శిష్యులను కూడా చూసి, అయ్యా వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మీరు కూడా వెళ్ళిపోతారంటే వాళ్ళ పేతురు అంటే, నువ్వు జీవము కలిగిన మాటలు చెప్పేటటువంటి వాడివి, జీవము కలిగిన మాటలు ఉన్నటువంటి వాడివి, నిన్ను వదిలి మేము ఎక్కడికి కూడా వెళ్ళమంటారు. ఈరోజు ప్రభువుని అనుసరిస్తున్న శిష్యులారా, ప్రభువుని వెంబడిస్తున్నటువంటి భక్తులారా, క్రైస్తవులారా, విశ్వాసులారా, ప్రభు వల్ల ఆయన శరీరము ఆయన రక్తము అని వివేచించి మనం బలలో పాల్గొనాలి. ప్రభు వల్ల మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది. ప్రభు వల్ల అక్షయమైన ఆహారంగా మనకు ఉంటుంది. ఆ బలలో చేయి వేసినప్పుడు నీకు ఆకలి దప్పిక అనేది మరొకసారి ఉండదు. పరలోకములో ఆయన సన్నిధిలో వెలుగులో ఎల్లప్పుడూ సంతోషించేవాడివిగా, సమాధానముగా ఉండేవాడివిగా, నిత్య సంతోషం అనుభవించేవాడివిగా బల్ల మనకి మార్గాన్ని ఏర్పాటు చేసింది. కాబట్టి బలలో చేయి వేయబోయే ముందు మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి విషయం, ఆ యొక్క జీవాహారాన్ని మనం భుజించబోతున్నాం. హల్లెలూయా. అక్షయమైన ఆహారాన్ని మనం తీసుకోబోతున్నాం. ఈ అక్షయమైన ఆహారం ద్వారా జీవాహారం నేనే అని ప్రభువు చెప్పిన మాటలను బట్టి మనము నిత్య జీవంలోకి ప్రవేశించబోతున్నాం. హల్లెలూయా. మన హృదయాలు
మనం సిద్ధపరచుకుందాం. మన హృదయాలు మనం సిద్ధపరచుకుందాం. ప్రభు బలలో చేయి వేయబోయే ముందు గడిచిన దినములన్నీ కూడా ఆయన యొక్క వాక్యానుసారముగా జీవిస్తూ, ఆయన యొక్క చిత్తానుసారముగా జీవిస్తూ ఉన్నటువంటి మనం బలలో చేయి వేయబోతూ ఉన్నాం. మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. మన హృదయాలను మనం సిద్ధపరచుకుందాం. హల్లెలూయా. అందరూ కూడా మౌనంగా ఒక్క నిమిషం ప్రభు వైపు చూద్దాం. గడిచిన కాలంలో రక్షణ పొందుకున్నటువంటి మేము నీ చిత్తానుసారముగా జీవిస్తూ ఉన్నామా? మాలో ఇంకా ఏమైనా బలహీనతలు, లోపాలు ఉన్నాయా? మనల్ని మనం పరీక్షించుకుంటూ బలలో చేయి వేద్దాం. మనల్ని మనం పరీక్షించుకుంటే తీర్పు మనకి రాదు. తీర్పును మనం దాటిపోతాం. ఎందుకంటే దేవుడు ఇక్కడే నీకు కనపరుస్తాడు నీలో ఉన్న బలహీనత ఏమిటి. కాబట్టి బిడ్డలారా, మన హృదయాలు దేవుని వైపు తిప్పుదాం. దేవా, యేసయ్య, నీ శరీరం తిని నీ రక్తము త్రాగబోతూ ఉన్నా. ఇది సాధారణమైన రొట్టె ద్రాక్షారసం కాదు తండ్రి. మీరు మాకు ఏర్పరిచినటువంటి కట్టడ, మీరు చెప్పినటువంటి ఆజ్ఞ, మీరు మాతో పలికినటువంటి మాటలు. కాబట్టి యేసయ్య, నీ బలలో చేయి వేస్తూ తండ్రి నిత్య జీవంలో ప్రవేశించగలిగే కృపను మీరు మాకు దయచేయండి. నీకే వందనాలు. స్తోత్రం రాజా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా వందనాలు.